యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాల సమయంలో నిండైన ఆయన కృపను బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 11వ వచనంలో మనం దేవునికి భయపడేలా నేర్చుకొని ప్రార్థన చేయాలి అని, మన ప్రార్థన దేవునికి భయపడేదిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చదువుతున్నాను. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయము. మరలా చదువుతున్నాను. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగచేయము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీంట్లో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు సత్యవంతుడు. దేవుని మార్గాలు యథార్థమైనవి. ఆయన నామం ఎంతో బలమైనది. అందుకని భక్తుడైన పాట రాస్తాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం. దేవుని నామం యథార్థమైనది. ఆ నామానికి మనం భయపడినట్లుగా మన హృదయాలను ఏకదృష్టి కలుగ చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి భయపడాలి అనేది దేవుని ఆలోచన. భయం అనేది, ఫియర్ అనేది 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే, సహజమైన భయం. సహజమైన భయం. ఈ భయం అనేది ఎట్లా పుట్టిందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మానవుడికి దేవుడు భయాన్ని పెట్టలేదు. మానవుడిని చేసిన తర్వాత ఆదాము అవ్వలు మొదటి మానవులు, వారిని ఏదోను తోటలో ఉంచి ఏదోను తోటను సేద్యపరచటానికి, సాగు చేయటానికి దేవుడు నియమించాడు. ప్రతిరోజు సాయంకాలం వేళ దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో, నా బిడ్డలు కదా వీళ్ళతో మాట్లాడకపోతే ఎట్లాగా అని ప్రతిరోజు వచ్చి దేవాతి దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడుతూ ఉంటున్న ఆ దినాలలో మనిషికి భయం లేదు, మనిషికి మరణం లేదు, మనిషికి అనారోగ్యం లేదు. మనిషి మహిమతో ఉండేవాడు. మహిమ శరీరం అతనికి ఉండేది. అతడికి అంతకుముందు వస్త్రాలు కూడా ఉండేవి కాదు. మహిమను వస్త్రంగా కప్పాడు దేవుడు. మానవుడికి భయం అంటే తెలియదు, రోగం అంటే తెలియదు, ఆందోళన అంటే తెలియదు, సమస్యలంటే తెలియవు. అలాంటి స్టేటస్లో మానవుడిని దేవుడు సృష్టించాడు. చక్కగా వారి పని వారు చేసుకుంటూ ఆ వ్యవసాయాన్ని చేస్తూ అందొచ్చిన చేతి ఫలాన్ని, ఆ వృక్ష ఫలాలను కోసుకొని తింటూ ఉన్నారు. దేవాతి దేవుడు, ఆదామా, నువ్వు నా బిడ్డవి, నా మాట వింటావు కదా
అవ్వా, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా మాట వింటావు కదా, మీరు నా బిడ్డలు, నా మాట వినండి, ఈ చెట్టు ఫలాలన్నిటిలో మీకు ఇష్టం వచ్చింది తినండి. అయితే ఈ మధ్యలో ఉందే ఏదేను తోటకు మధ్యలో నాటబడిన ఒక చెట్టు ఉంది, మంచి చెడులు తెలియనిచ్చే చెట్టు. ఆ చెట్టు ఫలం తినొద్దు అని దేవుడు చెప్పాడు. సరేనని వీళ్ళు చానాళ్ళ వరకు తినలేదు. తినకుండా ఉంటున్న ఆ సమయంలో ఒకరోజు సాతానుడు ఆ ఏదేను తోటలోనికి ప్రవేశించి ఏదేను తోటలో ఉన్న ఒక సర్పాన్ని ఆశ్రయంగా చేసుకొని ఆ సర్పంలోనికి ప్రవేశించి ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదామా, అవ్వా, మీరు దేవుని బిడ్డలంటగా నిజమేనా అని అంటే, అవును మేము నిజమే దేవుని బిడ్డలం అని చెప్పారు. మరి మీరు ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడా అని అంటాడు. అవును నిజమే దేవుడు చెప్పాడు అని చెప్పారు. ఎందుకు చెప్పాడు దేవుడు అని అనుమానపు విత్తనాలు, అవిశ్వాసపు విత్తనాలు మానవ హృదయంలో మరి మొట్టమొదటిగా చల్లటం ప్రారంభించాడు అపవాది అయిన సాతాను. ఒకరోజు ఆదాము పని మీద బయటికి వెళ్ళాడు. అవ్వ ఒక్కతే ఉంది. అవ్వ దగ్గరికి వచ్చి, పిచ్చి మొఖం దానే, ఆదాము కంటే తెలియదు కానీ నువ్వు జ్ఞానవంతురాల్లాగా నాకు కనపడ్డావు, ఎందుకు ఆ పండు తినొద్దన్నాడో తెలుసా? మీరు దేవతలు అయిపోతారని, మీరు దేవుళ్ళు అయిపోతారని ఆ పండు తినొద్దన్నాడు. దేవుడేమన్నా గొప్పోడు కాదు, అన్యాయస్తుడు, మీరు గొప్పోళ్ళు అవటం ఆయనకి ఇష్టం లేదు అని అవిశ్వాసపు మాటలు మానవ హృదయాలలో విత్తాడు. ఎప్పుడైతే ఆ మాటలు ఆ స్త్రీ వినదో వెంటనే ఆ పండును చూసినప్పుడు కన్నులకు రమ్యంగా కనిపించిందంట. చేయి చాపింది, అందుకుంది, పండు తిన్నది. తిని కొన్ని పండ్లు తన భర్త అయిన ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ పండ్లు ఇచ్చింది. ఆదాము అన్నాడు, ఆ పండ్లులాగుండి, దేవుడు తినొద్దన్న పండ్లులాగుండి అని అంటే, నేను తినేసాను, నువ్వు కూడా తినేసేయి అని చెప్పగానే ఇక నేనేం చేసేది అని చెప్పి ఆ పండు తినేశాడు. వెంటనే వారికి భయము అనేది ప్రారంభించబడింది. దేవుడు యథావిధిగా సాయంకాలం పూట చల్లపూట వేళ ఆయన తన బిడ్డలను కలుసుకోవడానికి వచ్చాడు. వచ్చేస్తే వీరేమన్నా ఆ చెట్లు ఆకులు మొల చుట్టూ కప్పుకొని భయపడుతూ చెట్టు చాటును దాక్కున్నారు. ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావు అని కేకలు వేస్తున్నాడు. అయ్యా, నీ మాట విన్నప్పుడు మేము దిగంబరులమని గుర్తిరిగి భయపడి చెట్టు చాటును దాక్కున్నాం. భయపడ్డారా? మీరు దిగంబరులు అని మీకు తెలియజేసిన వాళ్ళెవరు? నేను మీకు చెప్పిన తినొద్దన్న పండును మీరు తిన్నారా అని అడిగాడు. అవునయ్యా. ఎందుకు తిన్నావు ఆదాము అని ఆదాముని అడిగితే ఆదాము అంటాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నాకు ఇచ్చిన నారి అవ్వ, మానవ కోటంతటికి తల్లివి, ఆమె తినేసింది, ఆమె నాకు ఇచ్చింది తినమంది, నేను కూడా తిన్నానయ్యా. ఆదాము నన్ను క్షమించు ప్రభు అని అడగడానికి బదులుగా ఏమంటున్నాడంటే అవ్వ మీద పెట్టేశాడు. అవ్వ ఏంటి పని చేసావు అని అవ్వని అడిగితే అవ్వ అంటది, అయ్యా ఈ సర్పం నన్ను మోసం చేసింది అయ్యా. ఆ విధంగా భయం అనేది మానవ జాతికి
మానవ జాతికి సంక్రమించింది. భయంతో పాటు మరణము సంభవించింది. దానితో పాటు వారిలో ఉన్న మహిమ శరీరం, మహిమ దేహం వెళ్ళిపోయింది. వాళ్ళు దిగంబరులైపోయారు. వీటన్నిటితో పాటు అవిధేయత, లోబడని మనస్సు, పాపం మానవుల్లోనికి ప్రవేశించింది. స్వార్థం వచ్చేసింది. అక్రమము విస్తరించింది. ప్రేమ లేదు. ఇక సెల్ఫిష్ బయలుదేరింది. మరణం కూడా బయలుదేరింది. వీటన్నిటితో పాటు దేవునికి దూరం అయిపోయారు. వారి ఆత్మ చనిపోయింది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు భయానికి మూల కారణం ఏంటి అనంటే ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమము వలన లోకములోనికి పాపం వచ్చింది. మానవ జాతి మనుగడలో అపవాది మాట విని భయపడి దేవునికి దూరం అయిపోయిన సంఘటన దేవుని హృదయాన్ని ఎంతో బాధపెట్టింది. ఈ రోజుకి కూడా మానవుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ దేవునికి భయపడకుండా బ్రతుకుతూ దేవుని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే, దేవునికి భయపడటం నేర్చుకుందాం. ఇక్కడ భక్తుడైన కీర్తనాకారుడు రాస్తున్నాడు, నీ నామమునకు భయపడునట్లుగా నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. దేవునికి భయపడితేనండి మన జీవితాలు ఏమేమి పొందుకుంటాయో. అసలుకి దేవునికి భయపడటం అంటే ఏంటో మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో దేవాతి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశము మీది బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని నన్ను వెంబడించాలి, నన్ను సేవించాలి అని ఇశ్రాయేలీయులకు సర్వశక్తిమంతుడైన దేవుడు నా ప్రజలనబడిన వారు నాకు భయపడుతూ ఉండాలని చెప్పాడు. భయం అనేది పాపం వలన వస్తుందని, భయం అనేది సహజమైనదని, మూడవది భయం అనేది దేవుని అందలి భయము. ఇది ఫీర్ ఆఫ్ ద లార్డ్, సహజమైన భయం. అది మానవ జీవితంలోనే ముందుగానే ఉంది. ఎందుకంటే పండు తిన్న తర్వాత, తినొద్దన్న పండు తిన్న తర్వాత మనిషి జీవితంలోకి వచ్చిన ఈ సహజ భయం ఈరోజు అనేక మంది భయంతో బ్రతుకుతూ ఉన్నారు. రోగం వచ్చిందనుకో భయం, వయసు పైబడితే శరీరంలో బలం తగ్గిపోతుంది, అప్పుడు భయపడతారు. పామును చూసినప్పుడు భయం, క్రూర మృగాలు చూసినప్పుడు భయం, పెద్ద సౌండ్లు వింటున్నప్పుడు భయం, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు భయపడుతున్నాడు. మానవుడికి భయము సర్వసాధారణమైపోయింది. గడిచిన 2 సంవత్సరాల నుంచి కరోనా వైరస్ భయం
మనుషులను అతలాకుతలం చేసేసింది. ఈ భయపడటానికి గల కారణాలన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భయం ఎలా పుట్టింది అంటే అవిధేయత వలన, పాపం వలన. దేవుడు చెప్తున్నాడు, ఈ పాపం వలన వచ్చిన భయానికి మీరు భయపడుతున్నారు కదా, నా మాట వింటూ నాకు భయపడటం నేర్చుకోండి. అది దేవుని ఆశ. నా ప్రజలు నేనిచ్చిన జీవితాన్ని తీసుకొని, నేనిచ్చిన ఆరోగ్యంతో బ్రతుకుతూ నాకు భయపడటం నేర్చుకోవాలి అని దేవుని యొక్క ఆశ. అదే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. వాగ్దానం చేయాలి, ప్రామిస్ చేయాలి. ఏమని అంటే, అయ్యా నేను అన్నిటికంటే ముఖ్యంగా నీకు భయపడతానయ్యా. నా జీవితంలో నిన్ను సేవించే దానికంటే ఏది గొప్పది కాదయ్యా. దేవునికి భయపడటం నా ప్రియమైన తల్లిదండ్రులారా మీరు నేర్చుకోండి, మీ బిడ్డలకు నేర్పించండి. ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడవవలనని మానవ కోటికి ఇదే విధి అని చెప్తాడు. మానవ కోటికి ఏదైనా ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఏదైనా ఉందంటే అది దేవునికి భయపడి దేవునిని ఆరాధించటం, దేవునిని సేవించటం, దేవునిని స్తుతించటం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి భయాన్ని కలిగి ఉందామా, చెడ్డ భయాన్ని కలిగి ఉందామా? మీరే ఆలోచన చేయండి. బైబిల్లో దేవునికి భయపడిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నోవాహు. దేవుడు అన్నాడు, నోవాహు, భూమి అంతా పాపంతో విస్తరించబడింది, ప్రజలు పాపానికి బానిసలైపోయారు, అక్రమము ఎంతగా విస్తరించిందంటే భయంకరమైన వాయా వరసలు లేని వ్యభిచారం. దేవదూతలు కూడా, పడిపోయిన దేవదూతలు, చెడిపోయిన దేవదూతలు, మానవులతో అక్రమ సంబంధాలు, వీటన్నిటిని బట్టి బలాత్కారంతో భూమి నింపబడటం చూశాడు. నెఫ్లీలు అనే ఒక భయంకరమైన జాతి, బలాత్కారుల జాతి భూమి మీదకి రావటం చూశాడు. కల్మషం కాకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి భయపడుతూ జీవిస్తున్న ఒకే ఒక్క కుటుంబం ఆ రోజుల్లో నోవాహు కుటుంబం. ఆ నోవాహును పిలిచి దేవాతి దేవుడు అంటాడు, నోవాహు, ఈ భూమి మీదకి నా కోపాన్ని, నా ఉగ్రతను తీసుకురాబోతున్నాను. నీవు దేవునికి భయపడే వ్యక్తివని నేను చూశాను. నిన్ను చూసినప్పుడు నువ్వు నీతిమంతుడిగాను, నిందారహితుడిగాను, దేవునికి భయపడే వ్యక్తివిగాను నాకు కనిపించావు. భూలోకం అంతా దేవుని సన్నిధిలో చెడిపోయింది, బలాత్కారంతో నింపబడింది. నా కోపం భూమి మీదకి రాబోతుంది కనుక నువ్వేం చేస్తావంటే, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, ఓడను తయారు చేయి. భూమి మీదకి నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. ఆకాశపు వాకిళ్ళు విప్పి 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీదకి ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాను. ఆ వర్షంలో
కొండలు మునిగిపోతాయి, పర్వతాలు మునిగిపోతాయి, ఇళ్ళు మునిగిపోతాయి, అన్నీ మునిగిపోయి సమస్త జీవరాశులు చనిపోతారు. కేవలం జలచరాలు మాత్రమే బ్రతుకుతాయి నోవాహు. గనుక నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బ్రతకాలి అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నువ్వు నాకు భయపడ్డావు కదా, నీతిని అనుసరించి నడిచావు కదా, యథార్థమైన జీవితాన్ని జీవించావు కదా. గనుక నువ్వు బ్రతకాలి, నీ కుటుంబం బ్రతకాలి, నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అని దేవుడు చెప్తే తన కొరకు, తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఓడను సిద్ధం చేసేటప్పుడు అందరూ ఎగతాళి చేశారు. నోవాహు పిచ్చోళ్ళలాగా ఉన్నావు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే చేసావు కానీ ఇల్లు కట్టావా? వాళ్ళకి ప్రత్యేకమైన కాపురాన్ని పెట్టావా? వాళ్ళకు పెళ్ళిళ్ళైన కాడ నుంచి ఈ ఓడనే కట్టిస్తున్నావు అని వాళ్ళందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు ఎగతాళి చేసినా నేను ఓడెందుకు కడుతున్నానంటే దేవుడు నాతో చెప్పాడు కనుక. జలప్రళయం అనేది ఒకటి భయంకరంగా భూమి మీదకి రాబోతుంది కనుక, మానవ కోటిని ముంచెత్తబోతుంది కనుక, దేవుని తీర్పు, దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుంది కనుక నేను ఓడని కడుతున్నాననే ధైర్యంతో అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, జనులు మాట్లాడుతున్న నిరసపెట్టే లేకపోతే కృంగదీసే మాటలను ప్రక్కన పెట్టేసి ఓడను కట్టాడు. దేవుడు అన్నాడు, ఓడను తలుపు తెరు. ఆ ఓడకు కొలతలిచ్చింది దేవుడే. ఒకే ఒక్క తలుపు, ఒకే ఒక్క కిటికీ. ఆ తలుపే యేసుక్రీస్తు అనే ద్వారమని దేవుని వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. లోపలికి వెళ్ళమన్నాడు, లోపలికి వెళ్ళాడు. జంతువులలో మగదొకటి, ఆడదొకటి అని అన్ని జంతువుల్లో ఆ ఓడలోనికి వచ్చేసింది. 3 అంతస్తుల ఓడ అది. చాలా పొడవు, చాలా వెడల్పు, 3 అంతస్తులు. దేవుడిచ్చిన కొలత ప్రకారం కట్టేశాడు. జలప్రళయం ప్రారంభించబడింది. ప్రజలు ఎగతాళి చేసిన వాళ్ళు, వాళ్ళ నోర్లు, వాళ్ళ హృదయాలు ఆ జల సమాధిగా మార్చబడ్డాయి. చనిపోయారు, ఒక్కళ్ళు బ్రతకలేదు. ఆ ఓడలో 8 మంది మాత్రమే బ్రతికారు. నోవాహు భార్య, నోవాహుకి 3 కొడుకులు, వాళ్ళను చేసుకున్న 3 కోడంట్లు. ఈ 8 మంది తప్ప మానవులందరూ చనిపోయారు. మానవులందరూ చెడిపోయారు, చనిపోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు కూడా నిన్ను నన్ను పిలుస్తూ, దేవుడు మాట విని రక్షణ ఓడ కట్టుకోండి. ఈరోజు ఆ రక్షణ ఓడకు సాదృశ్యం యేసు ప్రభు. ఆ యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. నిన్ను నన్ను కొన్నాడు. ఆ రక్షణ ఓడలకు వస్తే మనకు క్షేమం. దేవుని తీర్పు నుండి మనల్ని తప్పించుకుంటాం. ఒకరోజు ఈసారి దేవుని తీర్పు అగ్నితో సమాధానం చెప్పబోతుంది. దేవుని తీర్పు మనకు ఉన్నదని గుర్తెరిగి భయపడుతూ, భయంతో బ్రతుకుదాం. దేవుని భయం మంచి భయం. దేవుని అందలి భయభక్తులు మన జీవితానికి గొప్ప ధైర్యాన్ని పుట్టిస్తాయి. దేవుని అందలి భయభక్తులు మన జీవితానికి జ్ఞానాన్ని కలుగు చేస్తాయి. దేవుని అందలి భయభక్తులు మన జీవితానికి పవిత్రతను కలుగు చేస్తాయి. దేవుని అందలి భయభక్తులు మన జీవితానికి నిత్యము నిలిచేటట్లుగా చేస్తాయి. గనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవునికి భయపడదాం, దేవునిని ప్రేమిద్దాం. ఆ దేవాతి దేవుడు నీ కోసం, నా కోసం భూలోకానికి వచ్చి మానవుడిగా చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి భయపడుతూ మన జీవితాన్ని కట్టుకుందాం. ఓడను కట్టుకున్న నోవాహు కుటుంబం బ్రతికినట్లుగా మన కుటుంబాలు కూడా నిత్య అగ్నిగుండము నుండి, నాశనము నుండి, దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఏ విధంగా అయితే దేవుని తీర్పు ఒకానొక రోజున మనుషుల మీద భయంకరంగా హఠాత్తుగా వచ్చిందో,
అదేవిధంగా ఈ రోజుల్లో కూడా దేవుని తీర్పు ఒక రోజున హఠాత్తుగా చెప్పకుండానే మన ఇంటి ముందుకు వచ్చేస్తుంది, మన కుటుంబం మీదకి వచ్చేస్తుంది, మన జీవితాల మీదకి వచ్చేస్తుంది. నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, దయచేసి దేవునికి లోబడదాం, దేవునిని ప్రేమిద్దాం, దేవునికి భయపడదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన ఓ దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు భయపడి బ్రతకటం మాకు నేర్పించండి. మా గ్రామాన్ని, మా ప్రాంతాలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రజలందరినీ ప్రభువా మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ, నీకు భయపడే వారిని నువ్వు దీవించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరచమని వేడుకుంటూ, ఆయురారోగ్యాలను ఈరోజు ప్రయాణాలలో తోడుగా ఉండి ఏవైతే ప్రారంభిస్తున్నారో ప్రారంభాలన్నిటిలో మీ కృపను కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యమైన